తప్పు చేసిన వాడు ఏం చేస్తాడు? డబ్బులు కట్టి విడిపించుకుపోమంటాడు. కాబట్టి పిల్లారా, దేవుడు మనల్ని ఎలా విడిపించాడంటే క్షయ వస్తువుల చేత కాదు, బంగారం ఇచ్చో వెండి ఇచ్చో విడిపించలా కదా. పాపములో మనలను విడిపించటానికి ఆయన మానవుడికి ఎందుకు వచ్చాడంటే రక్తము అవసరము కదా. కాబట్టి మానవుల రక్తము పాపం అయిపోయింది కదా. అందుకనే యేసు ప్రభు దేహము పాపము లేని దేహము కదా, పరిశుద్ధ దేహం ఎలా వచ్చింది? తల్లి యొక్క సంబంధం లేదు. మనం పుట్టాలంటే తండ్రి తల్లి అవసరం. మరి యేసుప్రభు ఎలా పుట్టాడు? తల్లి అని మరియకే. అయితే తల్లి అయిన మరి యొక్క అండము కూడా, ఆమె రక్తము కూడా, ఆమె డిఎన్ఏ కూడా యేసు ప్రభువులకు రావటానికి అవకాశము వస్తే ఆ లక్షణాలు కూడా ఈయనలోనే ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు ఎలా పరిశుద్ధుడు అయ్యాడంటే తల్లి యొక్క